హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఏం ఆలోచనలు వస్తున్నాయండి? మీ ఆలోచనలు ఏంటో మీరు ఎప్పుడన్నా అనలైజ్ చేశారా? ఆలోచించి చూసారా? పొద్దున్న లేస్తే ఏం ఆలోచనలు వస్తాయి చెప్పండి? కొందరికి అన్ని నిరుత్సాహపు తలంపులే. ఈరోజు చాలామందికి వచ్చే ఆలోచనలన్నీ కూడా నెగటివ్ థాట్స్, వ్యతిరేకమైన తలంపులు, అనుమానాస్పదమైన తలంపులు, అసూయతో కూడిన తలంపులు, భీతితో కూడిన తలంపులు, భయముతో కూడిన తలంపులు. మీకు తలంపులు వస్తాయా లేదా? అసలే ఎవరో ఒకళ్ళు అన్నారు, మనసులో వచ్చిన ఆలోచనలన్నీ టీవీ స్క్రీన్ లాగా మన తల మీద పెట్టి పైన వచ్చేస్తూ ఉంటేనట లోకం 5 నిమిషాల్లో నాశనం అయిపోతాడండి. ఒకనొకడు తన్నుకొని గుద్దుకొని చంపేసుకుంటారు. అన్ని స్కానింగ్లు కనిపెట్టారు కానీ ఆలోచనలు కనిపెట్టగలిగిన యంత్రం ఇంతవరకు రాలేదు. మనుషుల ఆలోచనలు అగమ్య గోచరాలు. మన ఆలోచనలు ఎరిగిన వాడు మన సృష్టికర్త అయిన ప్రభువు మాత్రమే. నీ మనసులో ఏమనుకుంటావో నీ భర్తకు కూడా తెలియదండి, నీ భార్యకు కూడా తెలియదు, నీ ఎదుటి వ్యక్తికి తెలియదు. చూసారా? మన ఆలోచనలో చాలా శాతం ఆలోచనలు మంచివి కావు. అవి అసూయతో, కోపంతో, అనుమానంతో, భయంతో నిండినటువంటి దురాలోచనలు. ఒక అందమైన స్త్రీని చూడగానే ఆమె నా భార్య అయితే బాగుండే. ఏం ఆలోచన అది? పరపురుషుని భార్య, నీకు వివాహమైంది, మరో స్త్రీని చూసి ఆశించటం వ్యభిచారపు ఆలోచన. ఇంకొకళ్ళు వస్తువులు చూసి అది నాకు కావాలి, అది ఎట్టన్నా కాజేయాలి అనే ఆలోచన ఏంటిది? దురాలోచన. ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోట చూశారంట, భలే పండి ఉందంట, ద్రాక్ష గుత్తులుగా ఉన్నాయంట. ఆ తోట నాకు కావాలంటున్నాడు. అంటే పక్కోడికి ఉందే చిన్న తోట, ఈయన రాజు, కావాలంటే అలాంటి ఎన్ని తోటలన్నీ ఇచ్చుకోవచ్చు, కానీ ఆ తోటే నాకు కావాలంటాడు. పిలిపించి నాకు ఆ తోట ఇవ్వమంటే, అయ్యా మా పితరులదయ్యా, అది ఇవ్వనయ్యా, మా తల్లిదండ్రులు ఇచ్చింది ఆయన, అది ఉన్నదే మాకు, అది నేను ఇవ్వలేనని చెప్తే ఫోన్లే అనొచ్చు కదా. మూతి ముడుచుకొని మంచం ఎక్కి పడుకున్నాడు అట్టండి. భార్య వచ్చి ఏంటండి పడుకున్నారు అంటే, ఆ నాబోతు పొలం ఇవ్వనను, ద్రాక్ష తోట ఇవ్వనన్నాడంటే నేను ఉన్నానుగా, నేను ఇప్పిస్తానులే అందంట. ఇదంటే భర్త పొజిషన్ భార్య, భార్య పొజిషన్ భర్త తీసుకుంటారు కొంతమంది. ఏంటంటే భర్త భార్యతో చెప్పాల్సిన మాట అది, కానీ ఇక్కడ భార్య భర్తతో చెప్తుంది. దుర్మార్గురాలంటే యెజబెల్. అతను చంపించి ఆ పొలాన్ని ఇప్పిస్తానికి ప్రయత్నించింది. ఎంత కీడు నాశనం తెచ్చుకుందో. సొంత కొడుకుని పోగొట్టుకుంది, తన కుక్కలు వచ్చి తన రక్తం నాకాయి, తన భర్తను పోగొట్టుకుంది, రాడిగా ఉన్న సమస్తం పోగొట్టుకుంది. ఒక్క దురాలోచన, ఒక చెడ్డ ఆలోచన ఎన్ని కీడులకు దారి చేస్తాయి. ఒక అసూయ తలంపు. మనుషుల హృదయాల్లో దురాలోచనలు పెట్టుకొని, సొంత ఆలోచనలు పెట్టుకొని, అవిశ్వాసపు తలంపులు పెట్టుకొని, నువ్వు ఎంత మీటింగ్కి వచ్చినా, ఎంత వాక్యం విన్నా ఆ వాక్యం నీ హృదయంలో క్రియ జరగదు. అందుకే మన హృదయాన్ని దేవుని వాక్యం వినటానికి సిద్ధపరుచుకోవాలి. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దానికి సిద్ధపాటు ఉండాలి. ఈరోజు దేవుని మాట వినాలి, ఈరోజు దేవుడు నాతో ఏం చెబుతాడో తెలుసుకోవాలి, నాకున్న ఈ గడ్డు సమస్య కొరకు ప్రార్థన చేయించుకోవాలి, నా ఇంట్లో ఈ కొరత ఉంది, నా బిడ్డల విషయమై ప్రార్థన చేయించాలి, మా బిడ్డల పెళ్ళిళ్ళ విషయమై ప్రార్థన చేసుకోవాలి, బిడ్డల ఎగ్జామ్స్ విషయమై ప్రార్థన చేయాలి అనే ఒక ఆలోచనతో సిద్ధపడి ఇంటి దగ్గర నుంచి వచ్చారనుకోండి, అప్పుడు మీకు తప్పకుండా మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. వినుటకు వారి మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వారు వినలేకపోయిరి అని ఇర్మియా గ్రంథంలో ఉంది. ఒకసారి చూడండి, ఇర్మియా 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై తృణీకరింతురు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. వినుటకు వారి మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. విన్నా కూడా సంతోషంతో వినటం లేదు. విన్నా కూడా ఏదో ఏంటండి, మీరు ఈ రేపు రిజల్ట్స్ వస్తాయి కదా,
ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మార్క్ షీట్ కూడా వచ్చేస్తుంది. ఆ మార్క్ షీట్ చూసుకున్నప్పుడు మీ అబ్బాయి పేరు కనబడే వరకు అన్ని పేర్లు వస్తుంటాయి. ఆ పేర్లలో ఉన్నవన్నీ ఆ పేరు చూసి మా వాడిది కాదని గడగడ కిందకి వెళ్ళిపోతారు. అంతేనా? మీ అబ్బాయి పేరు చూడగానే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు కిందకి. ఏం చేస్తారు? ఆతృతతో ఆ లైన్ అంతా చూసుకొని ఎన్ని వచ్చాయి, ఏ క్లాస్ వచ్చింది, ఎంత గ్రేడ్ వచ్చింది అని చూస్తారు. అదే కదండి. ఏంటండి? దేవుని వాక్యం వింటున్నప్పుడు అందరి రిజల్ట్స్ ఎట్టొస్తే నాకెందుకు అన్నట్టు, ఏంటో ఆయన చెప్తున్నాడు నాకు గాది లేదు అన్నట్టు వింటుంటారు. కానీ హృదయం సిద్ధపరుచుకున్నవాడు, నాతో దేవుడు మాట్లాడే మాట పోగొట్టుకుంటానేమో, ఎప్పుడు నా పేరు వస్తుందా, ఎప్పుడు నాకు అవసరమైన మాట వస్తుందా అని ఆతృతతో వింటాడు, సంతోషంతో వింటాడండి. నిజమైన సంతోషం క్రైస్తవుడికి దేవుని సన్నిధిలో, టీవీ దగ్గర కాదు, స్నేహితులతో కాదు, బయట లోకంలో కాదు, దేవుని బిడ్డలతో సంతోషించాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన, నీ బిడ్డలు వారి చేతులెత్తి నీ ఆశీర్వాదాలు కావాలని నీ సన్నిధిలో విలపిస్తున్న వారి హృదయాల్లో చూడు, మొరలను ఆలకించుము నాయన. నజరుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి ఉన్న వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన శాపమును కొట్టివేయుచున్నాము తండ్రి. అభివృద్ధి దయచేయము, ఆశీర్వాదము దయచేయము. కరువు నుండి మమ్మల్ని తప్పించు నాయన, కన్నీటి నుండి మమ్మల్ని విడిపించు నాయన, శాపముల నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా, నష్టము నుండి మమ్మల్ని విడిపించము నాయన. ఫలించే వారిగా చేయి తండ్రి, దీవించబడిన వారిగా చేయి నాయన, నీ చేత హెచ్చించబడిన వారిగా చేయి ప్రభువా. ప్రతి కీడు నుండి మమ్మల్ని విడిపించము తండ్రి. పరిశుద్ధాత్మను మాకు దయచేయము, సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళు, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చి వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు, మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచినట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్.
ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించబడతారు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతాయి. తప్పక వస్తారు కదా. प्रतिध्वनि